వెల్కమ్ టు SSD న్యూస్. భీమ్గల్ మండలంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, అమరులకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ భీమ్గల్ మండల కేంద్రంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఇది పిరికిపందల చర్యలు. పాకిస్తాన్ చిల్లర కార్యక్రమాలకు పాల్పడుతూ హిందువులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో భీమ్గల్ ఆరవేశ్వర టౌన్ ప్రెసిడెంట్ లాబీ శెట్టి సురేష్, వైస్ ప్రెసిడెంట్ గారి పెళ్లి సుదర్శన్, సెక్రటరీ నవతా సీను, కార్యవర్గం, మండల ఆరవేశ సంఘం అధ్యక్షులు పి భైరయ్య, ఉపాధ్యక్షులు కొత్త శంకర్, సెక్రటరీ ముత్యం ప్రకాష్, క్యాషియర్ గట్టు రవీందర్, శ్రీనివాస్, ప్రవీణ్, భూపాల్ ఆర్యవేశులు పాల్గొన్నారు. Pakistan! Down, down! 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 बोलो भारत माता की जय! पाकिस्तान लुच्चाए! భారత్ మాతా की జై. పెహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి ఉన్నదో చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే అక్కడ మరి ప్రత్యేకించి ఒక వర్గాన్ని, ఒక మతాన్ని టార్గెట్ చేసి చంపడం ఏదైతే ఉన్నదో ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి చర్య. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైశ్య సంఘం భీమ్గల్ ఆధ్వర్యం లోపల మేము క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. వారి మృతులకు సంతాపంగా మేమందరం వారికి సంతాపం తెలపడం జరిగింది. ఇది ఏదైతే ఉన్నదో దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఉన్న ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రపంచానికి అశాంతి కలిగిస్తున్నది. ప్రపంచం ఎన్నో దేశాలు ఉగ్రవాద రూపం లోపల చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి మేము కూడా ఒక హెచ్చరిక రూపకంగా ఈ భారతదేశం నుంచి ఒక సందేశం పంపదలుచుకున్నాం. ఇక్కడ ఉన్న మన పక్క దేశాలైన ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇలా మన చుట్టుపెట్టు మన దేశం మీద ఏదో చేయాలా, ఏదో సాధించాలనే తపనతో ఉన్నాయి. ఇది ఎప్పటికీ కూడా వాళ్ళు గెలవలేరు, వాళ్ళు ఏం సాధించలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చాలా పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. ఏదో చూసి చూడనట్టుగా ఉంటున్నారని ఎప్పుడు అనుకోకండి. ఖచ్చితంగా మీ మీద తగు చర్య తీసుకుంటారు. ఒకవేళ తిరగబడే ప్రయత్నం చేస్తే ప్రపంచ పటంలోనే మీ 2 దేశాలు ఉంటాయని మేము సభాముఖంగా తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజల లోపల వచ్చినటువంటి చైతన్యం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. రేపటి దినం ఈ ప్రజలే మీ 2 దేశాలని నామరూపాలు లేకుండా చేస్తారు. ఇది మాత్రం తథ్యం. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఇది మీకు తీవ్రమైన హెచ్చరికగా మా రూపంగా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఈరోజు అంటే 3 days 4 days కింద జరిగిన సంఘటన ఒక హిందువులపై నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని ఒక మనిషి టెస్ట్ చేసి చంపడం బాధాకరం. ఒరే మూర్ఖులారా, మీరు ఇలా కేంద్ర ప్రభుత్వం మీకు తగిన గుణపాఠం చెప్తుంది. ఒరే కొడుకులారా, ఒక వ్యక్తికి 42 బుల్లెట్లు దిగితే మీకు 82 బుల్లెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నది భారత ప్రభుత్వం. ఇలా మోడీ తీసుకునే నిర్ణయం చాలా పవిత్రమైంది. ఇలా చూస్తూ ఊరుకుండా జరుగుతుంది. ఇలా పాకిస్తాన్కు నీళ్లు ఆపడం వదిలేనే కాలాపరగచ్చే పాకిస్తానా, నీకు ఇది ముందు జాగ్రత్త తెలియదారా? ఇక్కడ నుంచి అయినా జాగ్రత్త ఉండి బిడ్డ. మా హిందువుల ఐక్యత ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంది. మేము చూపిస్తలేం. బయటకు వస్తే మాత్రం మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బోలో భారత్ మాతా కీ జై.